నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానవతా విలువలని, ప్రేమమయ సమాజాన్ని నిర్మించడానికి కావలసినటువంటి ఒక మార్గాన్ని చూపేదే గోదా ధనుర్మాస శ్రీవ్రతమని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో అశేష భక్త శిఖామణులు, భగవద్బంధువులు కొనియాడారు. నిజానికి ధనుర్మాస వ్రతం అంటే ఆడవాళ్ల పూజ కాదని, అత్యంత భక్తి ప్రపత్తులతో పాటు ప్రేమతో పక్కవారిని కూడా ప్రేమించి సేవించినప్పుడే భగవంతుడు మన పక్కన కొలువై ఉంటాడని చెప్పినటువంటిది శ్రీవ్రతమని, అది ఎప్పుడో 1000 ఏళ్ల క్రితమే శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి చేసినటువంటి యొక్క ధనుర్మాస వ్రతమని, అందుకే ప్రతి సంవత్సరం గత 80 సంవత్సరాలుగా శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులు శేషాచార్యుల చేతుల మీదుగా ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఒక ధనుర్మాస మార్గళి వ్రతం అత్యంత వైభవోపేతంగా కొనసాగుతుంది. శనివారం ఉదయం పసుపు వస్త్రాలను ధరించినటువంటి ఒక మహిళామణులంతా కూడా గోదామ్మ యొక్క ప్రతిరూపాన్ని ఫలాలు, పుష్పాలు, తులసి దళాలతో ఏర్పాటు చేసుకొని ఆ అమ్మవారికి ద్రవిడ ప్రబంధ సేవాకాలం, తిరువారాధన, తిరుపళ్ళాండి, తిరుప్పావై పాశురాలతో పాటు గోదా అష్టోత్తర శతనామ పూజ నిర్వహించుకొని ఆ అమ్మవారిని, ఆ శ్రీకృష్ణ భగవాన్ని సేవించుకున్నారని ప్రధానార్చకులు రాజస్వామి తెలిపారు. అత్యంత వైదిక సాంప్రదాయ పద్ధతిలో కొనసాగుతున్న ధనుర్మాస వ్రతం శనివారం రోజు వేణుగోపాల స్వామి దేవాలయంలో అర్చక స్వామి రాజస్వామి నేతృత్వంలో మహిళా భక్తులు విశేషించి పండ్లు, పూలు, తులసితో అమ్మరూపాన్ని తయారు చేసి ద్రవిడ ప్రబంధ, విష్ణు సహస్రనామ పారాయణ, పాశుర విన్నపం, గోదా అష్టోత్తర ప్రవచనాలతో అమ్మవారిని సేవించుకొని తరించారు. 13వ రోజు పాశురాన్ని సమకాలీన అంశాలతో సమన్వయం చేస్తూ రాజస్వామి వివరించారు. అమ్మవారికి ధరింపజేసిన పసుపు వర్ణపు వస్త్రాలతో మహిళలంతా ఉదయం 5 గంటలకే కోవలకు చేరుకొని కృష్ణ గోదమ్మ పూజలు చేసుకున్నారు. గుడి పరిసరాలంతా కూడా జై శ్రీమన్నారాయణ, శ్రీకృష్ణ భగవానుడి పసుపు వర్ణ శోభితమైన ఈ రోజు ఈ విశేష పూజలో వేణుగోపాలాచార్యులు, సరోజని, లక్ష్మి, పద్మ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళా భగవద్బంధువులు తెలపడం ప్రత్యేకత.